ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా ఆరాధించడానికి దేవశక్తితో మహాదేవుని యొక్క పాద సన్నిధికి విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నానండి. ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి పాఠాన్ని ఆత్మీయ హెచ్చరికగా మనం ఆలోచన చేయబోతూ ఉన్నాం. లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద శరీరధారిగా అవతరించి లోక పాపాన్ని మోసి లోక పాప శిక్షను ఆయన శరీరమందు భరించి లోక ప్రాణానికి ప్రతిగా ఆయన ప్రాణాన్ని విమోచన ఖైదనంగా శిలువలో అర్పించి సమాధి చేయబడి పునరుత్థానుడై తిరిగి లేచి 40 దినాల పాటు శిష్యులకు అగపడుచు దేవుని రాజ్య విషయాలను గురించి వారిని హెచ్చరిస్తూ తనను తాను సజీవునిగా కనుపరుచుకోవడానికి అనేక ప్రమాణాలను చూపి ఆయన పరలోకానికి ఆరోహణమయ్యేటటువంటి సందర్భంలో ఆది సంఘమైనటువంటి అపోస్తులను ఉద్దేశించి గొప్ప ఆజ్ఞను ఇచ్చినట్లుగా మనం చూస్తాం. సంఘానికి అది గొప్ప ఆజ్ఞ, పాటించాల్సినటువంటి బాధ్యత సంఘం మీద ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సంఘం తప్పించుకోవడానికి అవకాశం లేనటువంటి ఆజ్ఞ. దేవుడు జగత్తు పునాదికి ముందే నియమించబడినటువంటి సత్క్రియలలో మొట్టమొదటి సత్క్రియ ఆ ఆజ్ఞ. ఆ ఆజ్ఞ నెరవేర్చినప్పుడు మనము క్రీస్తు సంఘ సభ్యులమని కానీ, దేవుని కుమారులము కుమార్తెలమని కానీ, పరలోక వారసులమని కానీ ఈ విధమైనటువంటి ఆధిక్యతలు పొంది గొప్పలు పోవడానికి అసలు అవకాశం లేనటువంటి ఆజ్ఞ. ఒక విధంగా చూస్తే మనం పాటించినటువంటి ఆజ్ఞ, మనం నెరవేర్చినటువంటి ఆజ్ఞ, మనం తప్పించుకు తిరుగుతున్నటువంటి ఆజ్ఞ, అసలు మనం పట్టించుకోలేటువంటి ఆజ్ఞ, దానిని బట్టి దేవుని సన్నిధిలో శాపగ్రస్తులుగా మిగిలిపోతున్నటువంటి ఆజ్ఞ, మనల్ని మిగులుస్తున్నటువంటి ఆజ్ఞ. అదేంటి అని అంటే ఆయన పరలోకానికి ఆరోహణమయ్యేటటువంటి సందర్భంలో ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ. మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాలు. మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. దానికి కొనసాగింపుగా మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం 18-19 వచనాలు. మరియు యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. ఎందుకు చెప్పాడు ఆ మాట? ఆ అధికారానికి మనం లోబడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అనే ఉద్దేశంతో ఆ మాట ముందుగా చెప్పి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాలు. అలాగే మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనాన్ని గొప్ప ఆజ్ఞగా మనం భావిస్తే, ఆ 2 వచనాలని కలిపి చూస్తే మనకు అందించబడేటటువంటి సంపూర్ణమైనటువంటి భావం మార్కు సువార్తలో మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. వెంటనే మళ్ళా మత్తయి సువార్త 28వ అధ్యాయం
19వ వచనానికి వస్తే, సమస్త జనులను నా శిష్యులుగా చేయండి. మొదటేంటి? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సమస్త జనులను నా శిష్యులుగా చేయుడి. లోబడిన వారికి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున వారికి బాప్తిస్మం ఇయ్యుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు, మళ్ళా మార్కు సువార్తకు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది. ఈ విధంగా 2 వచనాలను మనం సంఘటన చేయొచ్చు. ఆ 2 వచనాలని కలిపి అట్టి భావాన్ని మనం స్వీకరించవచ్చు. లోకమంతా సాతాను యొక్క అధికారం కింద ఉంది. ఆది మానవుడు తనను ఏలుకగా చేసి పరిపాలించమని అప్పగించినటువంటి సర్వ సృష్టిని సాతానుకు అప్పగించినట్లుగా మనకు తెలుసు. వాడు ఈ సృష్టిని అంతటినీ వ్యర్థపరిచినట్లుగా కూడా మనకు తెలుసు. వాడి యొక్క అధికారం కింద ఉన్నటువంటి ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ, ప్రతి మానవుడు కూడా పాపంలోనే ఉంటాడు, శాపగ్రస్తుడై ఉంటాడు, మరణ స్థితిలో ఉంటాడు. సాతాను అధికారానికి లోబడిన వాడై ఉంటాడు. వాడిని మింగివేయటానికి పాతాళానికి అవకాశం ఇస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. ఇది వాడి యొక్క స్థితి, లోకంలో ఉన్నటువంటి మానవుని యొక్క స్థితి. అట్టి మనలను ఎక్కడికి తీసుకొచ్చాడు? ప్రభు యొక్క అధికారం కిందకి. ఆయన పరలోకానికి ఆరోహణం అయ్యేటటువంటి సందర్భంలో ఆది సంఘమైనటువంటి అపోస్తలులతో, శిష్యులతో ఆయన చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. సువార్తను విని సువార్తకు విధేయత చూపినటువంటి వారు సాతాను యొక్క అధికారం క్రింద నుంచి క్రీస్తు ప్రభు యొక్క అధికారం క్రిందికి వస్తాడు. మనం మారు మనసు పొందినటువంటి సందర్భంలో చీకటిలో నుంచి వెలుగులోనికి, సాతాను వైపు నుంచి దేవుని వైపుకు పూర్తిగా తిరిగినటువంటి వారమై ఉన్నాం. అందుచేతనే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, ఆయన అంధకార సంబంధమైనటువంటి అధికారంలో నుండి మనల్ని విడుదల చేసి తాను ప్రేమించినటువంటి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను అనేటటువంటి మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. అంధకార సంబంధమైనటువంటి అధికారం, చీకటి రాజ్యం సాతానుది. ఆ అధికారంలో నుంచి మనల్ని విడుదల చేసి దేని ద్వారా? మనము సువార్తకు విధేయత చూపడం ద్వారా, క్రీస్తు ప్రభు యొక్క సర్వాధికారానికి లోబడుట ద్వారా మనల్ని అంధకార సంబంధమైనటువంటి సాతాను యొక్క అధికారంలో నుంచి విడుదల చేసి తాను ప్రేమించినటువంటి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క అధికారం క్రిందికి మనల్ని తీసుకొచ్చారు. దానికి ముందుగా జరగాల్సింది ఏంటి అని అంటే శిష్యరికం. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, సమస్త జనులను నా శిష్యులుగా చేయండి. గొప్ప ఆజ్ఞలో భాగం. శిష్యుడు కాకుండా నేర్చుకోవడానికి అవకాశం లేదు. పాత నిబంధన కాలంలోనే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం నుంచి మనం చూసినప్పుడు, నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. తీసుకుని చూడండి బాబు, అది అక్కడ ఉందో లేదో గబగబా తిరగేయండి. అంటే నేను చదివితే చూస్తాను, లేకపోతే చూడరా? అది అక్కడ అలా ఉందో లేదో కూడా గమనించరా? నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. వారు ఐగుప్తులో నుండి
వారిని విడిపించడానికి వారి చెయ్యి పట్టుకున్న దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది ఇది కాదు. ఏం చేతనంటే వారికి నేను పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకున్నారు, నా నిబంధనకు లోబడినటువంటి వారు కారు. కాబట్టి ఇప్పుడు నేను చేసేటటువంటి నిబంధనను బట్టి నేను ఏం చేయబోతున్నాను, వారి మనసులలో నా ధర్మ విధులు ఉంచేదను, వారి హృదయాల మీద వాటిని రాసేదను. అది జరగాలి. మనసుల్లో ధర్మ విధులు ఉంచాలి, వారి హృదయం అనే పలకల మీద, మెత్తని పలకల మీద ఆ మాటలు వ్రాయబడాలి. ఇది దేని ద్వారా జరుగుద్ది? ఉపాధ్యాయులు ఉన్నటువంటి సంఘం. ఇది దేని ద్వారా జరుగుతుంది? త్రూ ద ఎడ్యుకేషన్. విద్యా బోధన ద్వారా మాత్రమే సాధ్యం. అది క్లాసులో మాస్టర్ పాఠాలు బోధిస్తూ ఉన్నారంటే టీచర్స్ ఏ ఉద్దేశంతో వాడి మనసులో పెట్టాలి, వాడి హృదయం మీద రాయాలి. రేపొద్దుట పరీక్ష పేపర్ ఎలా ఉన్నప్పటికీ నా స్టూడెంట్ ఏం చేయాలి, ఈజీగా అటెంప్ట్ చేయగలగాలి. అత్యధికమైనటువంటి మార్కులతో ప్రతి విద్యార్థినులు పాస్ అవ్వాలనేటువంటి తపనతో బట్టి టీచర్స్ ఏం చేస్తూ ఉంటారు, క్లాసులో ప్రయాసపడుతూ ఉంటారు, కృషి చేస్తూ ఉంటారు. అది ఈ భూమి మీద ఎంత ఉన్నత విద్యను అభ్యసిస్తారో, ఎంత శ్రేష్టమైనటువంటి ర్యాంకు తీసుకుంటారో దానికి తగినట్లు ఒక మంచి ఉద్యోగం, మంచి శాలరీ, మంచి సుఖవంతమైనటువంటి జీవితాన్ని ఆ విద్యాభ్యాసం ద్వారా వారు పొందడానికి అవకాశం ఉంటుంది. మరి ఇది ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానము, దైవ సంబంధమైనటువంటి జ్ఞానము, పరలోక సంబంధమైనటువంటి జ్ఞానము. ఇది భూమి మీద ఉన్నటువంటి మనుషులను పరలోకానికి చేర్చేటటువంటి, నిత్య జీవానికి వారసులుగా మలిచేటటువంటి జ్ఞానం ఇది. భౌతిక విద్యలో ఎంత ర్యాంక్ వచ్చినప్పటికీ ఒక బ్రతుకు తెరువు, ఒక జీవనాధారం, లోటు లేకుండా ఈ బ్రతుకు వెళ్ళిపోవటానికి దోహదపడుతుంది తప్ప మరి దేనికి అది ఉపయోగపడుతుంది, ఈ లోకానికే పరిమితం అది. కానీ ఈ జ్ఞానం అన్నది చూశారు, పరలోకం నుంచి దేవుడు పంపించగా తన పని మీద వచ్చినటువంటి మనము మరలా తిరిగి పరలోకానికి వెళ్ళాలి. దేవుని కుమారులుగా, కుమార్తెలుగా ఆయన సన్నిధానము చేరుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది కనుక దాని కొరకు నేర్చుకునేటటువంటి విద్య నిమిత్తము మనం ఏం చేయాలన్నమాట అండి, క్రీస్తు ప్రభు యొక్క పాదాల దగ్గర శిష్యత్వం చేయాల్సినటువంటి అవసరం ఉంది. నమ్మకమైనటువంటి శిష్యత్వం, కపటంతో, కుయుక్తితోటి, కుతంత్రాలతోటి నేర్చుకునేటటువంటి శిష్యత్వం కాదు. ఇది యథార్థత ఉండాలి, స్వచ్ఛత ఉండాలి, వాస్తవికత ఉండాలి. మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా ఈ జ్ఞానాన్ని అభ్యసించడానికి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో నేర్చుకోకుండా, మనసులో ఉంచుకోకుండా, హృదయాల మీద రాసుకోకుండా, నామకార్థంగా దాని జీవితాలు ఆచరించకుండా, నెరవేర్చకుండా, నామకార్థంగా సంఘంలో గడిపేసి మేము పరలోకానికి వెళ్ళిపోతాము అనుకుంటే అది భ్రమ. అది జరిగే అవకాశం లేదు, జరగదండి. అంచేత శిష్యులకు నమ్మకంగా చేయాలి. మనకు ఆ జ్ఞానము పూర్తిగా అవగాహనకు వచ్చినట్లయితే మనం ఏం చేయాలన్నమాట, ఆ విధేయతకు చూపిస్తూ ఒక కార్యాన్ని జరిగించాల్సినటువంటి అవసరం ఉంది. అదేంటి అని అంటే 19వ వచనంలో, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. ఏం చేయాలి? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం. బాప్తిస్మము అని అంటే అది విధేయత క్రియ మాత్రమే. Baptism is an obedient act. బాప్తిస్మం అనేటటువంటిది విధేయత క్రియ. నువ్వే సువార్తనైతే నేర్చుకున్నావో, ఏ సువార్తకైతే లోబడుతున్నావో, ఆ లోబడిన దానికి నువ్వు చూపేటటువంటి విధేయత ఎక్కడ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట అండి, బాప్తిస్మం. మీరు అనుకోవచ్చు బాప్తిస్మం అంటే వెళ్ళటం, నీటిలో మునగటమే కదా అని మీరు అనుకోవచ్చు. దానిని గురించి యోహాను మాట్లాడుతూ 3వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, ఇది క్రొత్త జన్మ అన్నాడు. ఏమన్నాడు? క్రొత్త జన్మ. చూడండి, క్రొత్త జన్మ అనేటటువంటిది పైనుంచి అనగా పరలోక సంబంధమైనటువంటి కార్యం.
పైనుండి జరిగేటటువంటి కార్యం. మీకు అర్థమవుతుందా అండి? చూడండి 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అన్నాడు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఏది దేవుని రాజ్యం? క్రీస్తు ప్రభు యొక్క సంఘం. క్రీస్తు సంఘమే దేవుని రాజ్యం. దాన్ని పరిపాలిస్తున్నటువంటి వాడు ఎవరు? పరలోకవాసి, దైవత్వంలో ఒకడు, దేవునితో సమానుడు, అదృశ్య దేవుని యొక్క స్వరూపి అయినటువంటి క్రీస్తు ప్రభువే దాని యొక్క పరిపాలకుడు. మరి ఏ పరిస్థితుల్లో దేవుని సన్నిధికి వస్తూ ఉన్నామో మనం పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. ఆయన అధికారానికి లోబడకుండా ఇక్కడికి వచ్చి కూర్చుని నామకార్థంగా వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులు ఉంటే నిన్ను ఏ పరిస్థితుల్లోనూ దేవుడు గుర్తించడానికి సిద్ధంగా లేడు. నా కుమారుడు, నా కుమార్తె అని కానీ, నా రాజ్య పౌరులని కానీ, పరలోక సంబంధులని కానీ, దైవ సంబంధులని కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడు మిమ్మల్ని గుర్తించడు. నన్ను గుర్తించడు. ఆ స్థితిలో దేవుని గుర్తింపు లేనటువంటి సంఘ సభ్యత్వం వ్యర్థం, వేస్ట్. ఆ బ్రతుకే వ్యర్థమైనటువంటి బ్రతుకు, పనికిరానటువంటి బ్రతుకు. మీకు అర్థమవుతుందా? అంచేత క్రొత్త జన్మ దగ్గర ఒకటేసి కింద ఫుట్ నోట్లు ఏమంటాడండి? పై నుంచి. ఆ క్రొత్త జన్మ అనేది ఎక్కడి నుంచి జరుగుతుంది? దైవాధికారంతో, దైవత్వం యొక్క సర్వాధికారంతో జరిగేటటువంటి కార్యక్రమం, దైవ కార్యక్రమం. ఏదో మా సువార్తికుడు ముంచుతున్నాడు, నేను మునుగుతున్నాను, ఇక నేను కొత్తగా జన్మించేసినట్టే, అదంత తేలిగ్గా లేదు. ఆర్ యూ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ది అథారిటీ ఆఫ్ గాడ్ హెడ్? దైవత్వం యొక్క అధికారానికి నువ్వు లోబడుతున్నావా? లోబడకపోతే నీ మునక వేస్ట్. నేను మునిగేశాను అనుకుంటే ఇక అంతకంటే వ్యర్థమైనటువంటి క్రియ భూమి మీద మరొకటి ఉండదు. ఆలోచిస్తున్నారు. మీరు అర్థమవుతుందా? పరలోకమందునో భూమి మీదనో పరమ తండ్రి ఏం చేశాడు? సర్వాధికారాన్ని క్రీస్తు ప్రభువుకు ఇచ్చాడు. కనుక తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మము అని అంటే వారి యొక్క అధికారములోనికి బాప్తిస్మం. ఏంటండి? వారి అధికారంలోనికి, అది వారి యొక్క అధికారము క్రిందికి విధేయత. Baptism is an act of obedience. మీకు అర్థమవుతుందా? అది విధేయత క్రియ. ఎవరికి విధేయత? తండ్రి అయినటువంటి దేవునికి విధేయత, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు విధేయత, పరిశుద్ధాత్మనికి విధేయత, వారి యొక్క జ్ఞానమైనటువంటి పరిశుద్ధ గ్రంథానికి విధేయత, దేవుని వాక్యానికి విధేయత. నీ ఇష్టం అనేది చెల్లదు. బాప్తిస్మం తర్వాత నీ ఇష్టం అనేది చెల్లదు. రావటం దగ్గర నుంచి దేవుని కొరకు సర్వస్వము చేసేంత వరకు, దేవుని కొరకు బ్రతికే బ్రతుకు వరకు నీ ఇష్టం అనేది చెల్లదు. ఈనాడు మనం దొంగ క్రైస్తవులుగా బ్రతికేస్తూ ఉన్నాం. క్రీస్తు సంఘం అని చెప్పుకుని క్రీస్తునందు దేవుని కార్యక్రమాలకు వెళ్ళాలా మానాలా? ఈ ప్రశ్న వేసుకున్నటువంటి నీవు క్రీస్తు సంఘ సభ్యుడివి, సభ్యురాలివి కాదు. క్రీస్తు యొక్క అధికారానికి లోబడేవాడివి, లోబడేదానివి కాదు. దైవత్వం యొక్క అధికారానికి విధేయత చూపేవాడివి కాదు, విధేయురాలివి కాదు. మీకు అర్థమవుతుందా అండి? దేవుని కార్యానికంటే నీ స్వకార్యాన్ని ముందు పెట్టావు అంటే నువ్వు అవిధేయుడివి, అవిధేయురాలివి. నీ బ్రతుకు తెరువు కొరకు నువ్వు చేసే ఉద్యోగంలో పర్మిషన్ తీసుకుని దేవుని సన్నిధిలో ఉండటానికి అవకాశం దేవుడు ఇచ్చినప్పటికీ కూడా దాన్ని నెగ్గొట్టి నా డబ్బే ముఖ్యం, నా జీతమే ముఖ్యం, నా సంపాదనే ముఖ్యం, నా కుటుంబ సౌఖ్యమే ముఖ్యం అనుకుంటూ నీ ఇష్టానుసారంగా నువ్వు ఉండగోరితే నువ్వు విధేయుడివి, విధేయురాలివి కాదు.
మొత్తం దైవత్వానికి, తండ్రి అయినటువంటి దేవునికి, ప్రభు అయినటువంటి క్రీస్తుకు, పరిశుద్ధాత్మనికి కూడా ఏం చేయాలి? విధేయురాలువై బ్రతకడానికే ఈ బాప్తిస్మ కార్యక్రమం. మీకు అర్థమవుతుందా? బాప్తిస్మం పొందిన తర్వాత కూడా నువ్వు ఎలాగో బ్రతకాలి, ఎలాగో ఆత్మీయ ఎదుగుదల సాధించాలి, ఎలాగో క్రీస్తు సారూప్యంలోనికి ఎదగాలి, ఎలాగో దేవునికి ప్రియమైనటువంటి కుమారుడుగా కుమార్తెగా మార్చబడాలి, ఎలాగో పరలోక వారసత్వాన్ని పొందాలి, ఎలాగో దేవుడు అనుగ్రహించబోయేటటువంటి నిత్య జీవానికి హక్కును పొందాలి అని అంటే నువ్వు ఇంకా నేర్చుకోవాలి. 20వ వచనం చెప్పేశాడు, నేను మీకు ఏ ఏ సంగతులు అయితే ఆజ్ఞాపించాను. ఆఫ్టర్ బ్యాప్టిజం, బాప్తిస్మం తర్వాత నేను ఏ ఏ సంగతులు అయితే మీకు ఆజ్ఞాపించానో వాటన్నిటిని గైకొనవలసిన వారికి, ఎవరికి బోధించుడి? బాప్తిస్మం పొందిన వారికి బోధించుడి. బోధిస్తూ ఉన్నప్పటికీ లోబడతామంటారా? లోబడతామంటారా అండి? లోబడతామా? లోబడినటువంటి వారు విధేయులైనటువంటి పిల్లలు ఎలాగవుతారు? ఎలాగవుతారు? దొంగలు. ఒక ప్రక్క సంఘము దేవుని కార్యాన్ని నిర్వహిస్తూ ఉంటే వారి స్వకార్యాలను చక్కబెట్టుకునేటటువంటి ప్రతి సహోదరుడు, ప్రతి సహోదరి దొంగలు. వారి స్వకార్యాలకే ప్రాధాన్యత ఇస్తారు తప్ప దేవుని కార్యాలకు ప్రాధాన్యతనివ్వరు. ఇటువంటి వారు లోబడేటటువంటి పిల్లలా? కొంతమంది ఉంటుంటారు అఫీషియల్గా తీస్తుంటారు అన్ని ఇంట్లోంచి. అక్కడ ఏం జరుగుతుందో వీళ్ళకి అక్కర్లా. అయ్యో సంఘం పాలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది, అక్కడ ఏం జరుగుతుందో అనేది ఎవరికి అక్కర్లేదండి. ఆడవారికి అక్కర్లేదు, మగవారికి అక్కర్లేదు. ఎవరో ఉంటారు వేళ్ల మీద లెక్కించగలిగినటువంటి వారు. మిగిలిన వారందరూ సోమరులైనటువంటి పిల్లలు. వారి స్వకార్యాల కంటే దేవుని కార్యాన్ని తక్కువగా ఎంచేటటువంటి కొడుకులు, కూతుళ్ళు. ఇటువంటి వారందరూ దేవునికి విధేయులైనటువంటి పిల్లలుగా ఎలాగూ గుర్తింపబడతారు అసలు? మీరు అర్థమవుతుందా అండి? కనుక బాప్తిస్మం అనేటటువంటిది తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి, అనగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు అధికారము క్రిందకి, ఆ అధికారంలోనికి, ఆ అధికారానికి లోబడితేనే నువ్వు సాతాను యొక్క అధికారం కింద నుంచి విడుదల పొందినట్టు లెక్క. కానీ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క అధికారాన్ని తెలిపేటటువంటి దైవ లేఖనాలకి నువ్వు లోబడే పరిస్థితి లేదనుకో, నువ్వు ఇంకా సాతాను యొక్క అధికారం కిందే ఉన్నావు, ఇంకా సాతాను కుమారుడుగాను కుమార్తెగానే ఉన్నావు. సాతాను చెప్పిన మాట వింటున్నావు తప్ప దేవుని మాట వినటం లేదు. ఇటువంటి వారందరూ దేవుని కుమారులు, కుమార్తెలు. ఎలాగ అంగీకరిస్తాడు? ఎలాగూ గుర్తిస్తాడు దేవుడు? ఎలా గుర్తిస్తాడు? ఆరాధన పూర్తి కాకుండా బ్రదరు మాకు అర్జెంట్ పని. దేనికంటే మనం ఆదివారం బైబిల్ తరగతికి వెళ్ళి వస్తూ ఉన్నాం. శుక్రవారం రాత్రి హాస్పిటల్ దాటిన తర్వాత రియల్ ఎస్టేట్ ఏదో ఉంది, ఇల్లు అవి కట్టుకుంటుంటారు లోపల. దాని దగ్గరికి వచ్చేసరికి నడిచేళ్ళేవాడిని కుట్టేశాడండి. ఫాస్ట్లో వచ్చేసి ఇద్దరు స్పృహ పడిపోయారు. బిలబిలమంటూ జనాల దగ్గర బళ్ళని ఆపేశారు. ఇక్కడ దేవుణ్ణి కాదని నువ్వు బయలుదేరి నీ పుణ్యకార్యానికి, నీ స్వకార్యానికి, నీ ఫంక్షన్కి, నీ కార్యక్రమానికి నువ్వు వెళ్ళడానికి వెళ్ళిపోతే దారిలో అటువంటిది ఏదైనా జరిగిందనుకోండి, ఏం జరుగుతుందంటారు? జరగదని గ్యారంటీయా? నడిచేటప్పుడు కొట్టేసాడు అండి. ఫాస్ట్గా వచ్చేసి ఆ వాడు స్పృహత పడిపోయాడు, వీడు స్పృహత పడిపోయాడు. లేవలేకపోతున్నాడు.
దేవునికి విధేయత చూపే పరిస్థితి కలిగించుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ అఫిషియాలిటీని, మీ సుపీరియారిటీని ఇక్కడ ప్రదర్శించడానికి ప్రయత్నం చేయకండి. నీ భౌతిక జీవితంలో నువ్వు ఎంత విద్యావంతులమైనా, ఎంత హోదాలో ఉన్నా, ఎన్ని లక్షల జీతాలు తెచ్చుకుంటూ ఉన్నా, ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో నువ్వు ఈ సమాజంలో బ్రతుకుతూ ఉన్నా, ఇక్కడ దేవుడి దగ్గరకు వచ్చేసరికి నువ్వేమీ కావు. ఈ ఆధిక్యతలన్నీ విడిచిపెడితేనే, నష్టముగాను పెంటగాను ఎంచుకుంటేనే నువ్వు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవు. లోబడేటటువంటి విధానం ఉంటేనే, విధేయత చూపగలిగినటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఉంటేనే నువ్వు దేవుని కుమారుడివి, కుమార్తెవు. బాప్తిస్మం ద్వారా పొందే స్థితి అది. మునిగేసి మీ ఇష్టానుసారంగా బ్రతకటం కాదు. ఈ పూట ఆరాధన ఉంది, ఈ పూట బైబిల్ తగ్గుతుంది, ఈ పూట కృతజ్ఞత కూటం ఉంది, ఈ పూట స్వార్థ కార్యక్రమం ఉంది, దేవుని కార్యక్రమాలు జరిగించడానికి ఈరోజు ప్రత్యేకమైనటువంటి మీటింగ్ ఉంది. వెళ్ళాలా మానాలను ఆలోచించేటటువంటి నీవు ఏ విధమైనటువంటి దేవుని కుమారుడు అండి? ఎలాంటి కుమారుడివి? దేనికి పనిచేస్తావు దేవునికి? దేవుని యొక్క సన్నిధిలో నీ బ్రతుకు యొక్క విలువేంటి? ఏంటండి విలువేంటి? దేవుడిని ఎలా చూస్తున్నాడు? ఆలోచించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. లూకా సువార్త, క్షమించండి, మార్కు సువార్త 16వ అధ్యాయం. మార్కు సువార్త 16వ అధ్యాయం. సువార్త ప్రకటనల గురించి, మీ బాప్తిస్మాన్ని గురించి మాట్లాడటం జరిగింది. ఇప్పుడు బాప్తిస్మంలో ఏం జరగబోతుంది? నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధము. నమ్మని వాడు విధేయత చూపడు కాబట్టి, నమ్మని వాడు విధేయత చూపడు కాబట్టి మీరు హాజరు కావట్లేదు, దేవుని కార్యక్రమంలో సహకరించట్లేదు అని అంటే మీ విశ్వాసమే ప్రశ్నార్థం. అసలు మీరు విశ్వాసలేనా? ఏమన్నా మళ్ళీ మీరు అసలు విశ్వాసలేనా? విశ్వాసులైతే విశ్వాసానికి తగిన క్రియలు ఉన్నాయా? విశ్వాసానికి తగిన క్రియ అంటే ఆదివారం రావడం, కూర్చుండి వెళ్ళటం, బుధవారం రావటం, కూర్చుండి వెళ్ళటం, ఎక్కడైనా కృతజ్ఞత కూటం ఉందంటే రావటం, కూర్చుండి వెళ్ళటం. సువార్త కార్యక్రమం అంటే అఫీషియల్గా దిగుతారండి. అక్కడ ఏమి చేయరు, దేని మీద చేయరు, ఏ పని చేయరు. రావటం, కూర్చోవటం, ఆ లేచిన కుర్చీ కూడా సర్దరు. ఇలాంటి వారందరూ విధేయులైనటువంటి కుమారులు, కుమార్తెలు. దేనికండి మీ ఆ సుపీరియారిటీ? ఏ విషయంలో ఉన్నతంగా మిమ్మల్ని మీరు ఊహించుకుంటున్నారు? మీ బ్రతుకుని, మీ భౌతికమైనటువంటి జీవితాన్ని, ఈ వేళ నుండి రేపు మట్టిలో కలిసిపోయేటటువంటి ఈ బ్రతుకుని ఏ విషయంలో మీరు ఉన్నతంగా చూసుకుంటారు? నమ్మితే నమ్మినట్టుగా ఉండాలి, నమ్మకపోతే వదిలేపోయి మొత్తానికి అంచేతే లోకా సువార్తలో 14వ అధ్యాయంలో ఒక ఉపమానాన్ని చెప్పాడు క్రీస్తు ప్రభు. ఇరవై 28 నుంచి మనం చూస్తే ఏం కనిపిస్తూ ఉంటుంది? ఒకడు గోపురాన్ని కట్టాలనుకున్నాడట. నేను చదవట్లేదు, మీరు చూసుకోండి. గోపురాన్ని కట్టాలనుకున్నవాడు ఏం చేస్తాడో కూర్చుని తగులుబడి చూసుకుంటున్నాడు. తగులుబడి అంటే ఆ గోపురం కట్టడానికి తగినటువంటి డబ్బు నా దగ్గర ఉందా లేదా? ఆ గోపురం కట్టడానికి నా దగ్గర ఉన్నటువంటి సొమ్ము సరిపోతుందా లేదా ఆలోచిస్తూ ఉన్నాడు. తగులుబడి చూసుకుంటున్నాడు. ఒకవేళ కట్టడం మొదలుపెట్టి మధ్యలో డబ్బు చాలక విడిచిపెట్టేసాడు అనుకోండి, డబ్బు చాలక విడిచిపెట్టేస్తే ఆ దారిని పోయి వాళ్ళందరూ ఏమంటారు? వీడు కట్ట మొదలెట్టాడు కానీ వీడు పూర్తి చేయలేకపోయాడు అని ఏం చేస్తారు? అపహాస్యం చేస్తారు, హేళన చేస్తారు, అవమానకరంగా మాట్లాడతారు. బాప్తిస్మం పొందేశాను అని అంటే కుదరదండి. నువ్వు దాన్ని కొనసాగించగలవా లేదా దేవునికి మహిమకరంగా? లేకపోతే నీ బాప్తిస్మం వ్యర్థం, నీ బ్రతుకే వ్యర్థం. బాప్తిస్మం పొందావు అని అంటే దేవుని కొరకు బ్రతకగలవా లేదా కూర్చుండి ఆలోచన చేసుకుని అప్పుడు బాప్తిస్మానికి సిద్ధపడాలి. బాప్తిస్మం పొందేసి నీ ఇష్టానుసారంగా ఉంటాను అని అంటే నువ్వు బాప్తిస్మం పొందాల్సినటువంటి అవసరం లేదు. వాడికిలాగా వదిలేయటమే. ఎవరికిలాగా? నా దగ్గర డబ్బు లేదు కాబట్టి
నేను ఆ గోపురాన్ని కట్టలేను కాబట్టి ఏం చేయాలి? కట్టకుండా ప్రారంభించకుండా వదిలేయండి. నేను విశ్వసించేశాను, నేను భయభక్తులు కలిగి ఉన్నాను, బాప్తిసం పొందేశాను, కానీ దేవుని పనిలో సహకరించను, దేవుని సన్నిధికి క్రమంగా రాను, ఆరాధనకు వస్తే బైబిల్ తరగతికి రాను, బైబిల్ తరగతికి వస్తే కృతజ్ఞత కూటానికి రాను, కృతజ్ఞత కూటానికి వస్తే సువార్త కార్యక్రమానికి రాను. వీటి కొరకు నిర్ణయించడానికి ఏర్పాటు చేసే ప్రత్యేకమైనటువంటి సహోదరులకు యవనస్తులకు పెట్టేటటువంటి ఆ మీటింగ్తో నాకు పని లేదు. ఎందుకు వచ్చిన వ్యర్థమైన బ్రతుకండి, కొనసాగించలేని బ్రతుకు, విధేయత లేనటువంటి బ్రతుకు. దేనికి? ఎదుటి రాజు 10,000 మంది సైన్యంతో వస్తూ ఉంటే నా దగ్గర 1000 మంది ఉన్నారు. ఈ 1000 మందితో వెళ్ళి 10,000 మందితో యుద్ధం చేసి నేను ఎగ్గలనా? లేదనుకుంటే ఏం చేయాలి? రాజీ పడాలి. అతనితో ఏం చేయాలి? ముందు గోపురాన్ని గురించి చెప్పాడు, కింద దేని గురించి చెప్పాడు? యుద్ధం గురించి చెప్పాడు. ఈ యుద్ధం చేయనున్నప్పుడు ఏం చేస్తావు? నీ సైన్యాన్ని చంపేసుకుంటావా? నువ్వు చేస్తావా? వేళాకోలం వద్దండి దేవునితోటి, నటించొద్దండి దేవుని సన్నిధిలో విశ్వాసులు గాను భక్తి పరులు గాను. బాప్తిసం పొందిన తర్వాత దైవత్వం యొక్క సర్వాధికారానికి విధేయత చూపించగలిగితేనే బాప్తిస్మానికి సిద్ధపడాలి. లేదనుకుంటే వదిలేయండి. నటనొద్దు, వేషధారణొద్దు. ఆ తర్వాత చచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తావో తర్వాత సంగతి తేలుతుంది. తర్వాత తేలుతుంది. కాబట్టి ఏమంటాడు? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపడతాడు. నమ్మాలి అంటే ఏం చేయాలి? వినాలి. నమ్మకం అంటే విశ్వాసం. వినాలి. విన్న తర్వాత మారు మనసు పొందాలి, ఆయన అధికారాన్ని అంగీకరించాలి, ఆయన పాదాల యొక్క నీ పాపాలు ఒప్పుకోవాలి, వాటిని విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన తరువాత ఏంటన్నమాట? నీ విధేయతను కనుపరిచే బాప్తిస్మానికి నీళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మారు మనసు పొందావంటే నీ పాపాల విషయంలో నువ్వు చచ్చావు. చచ్చినటువంటి నీవు నీటి సమాధికి సిద్ధపడాలి. దానికి ముందు ఏం చేయాలి? హృదయపూర్వకంగా నీ పాపాలు ప్రభు పాదాల దగ్గర, ఆయన పరలోకమందు భూమి మీద సర్వాధికారం ఇవ్వబడింది కాబట్టి పాపాలు ఒప్పుకోవాలి, వాటిని విడిచిపెట్టాలి. వాటిని విడిచిపెట్టాలి. ఒప్పుకుంటే సరిపోదు. చూడండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయం. సామెతలు 28వ అధ్యాయం 11వ వచనం. అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధనడు. అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధనడు. వాటిని ఒప్పుకుంటే సరిపోద్దా? ఏమండి? ఒప్పుకుంటే సరిపోద్దా? ఒప్పుకుంటే సరిపోదు. నేను పాపిని ప్రభువా, నేను దోషిని ప్రభువా, కానీ దేన్ని వదలను ప్రభువా. నాటకాలు ఆడదాం అనుకుంటున్నారా దేవునితోటి? ఆటలాడదాం అనుకుంటున్నారా దేవునితోటి? నా సేవా విధానం ఒకటే, నన్ను నేను రక్షించుకొని నా బోధకుని ఎవరిని రక్షించుకోవాలి. సంఘాన్ని అభివృద్ధి చేయడానికి, సంఘంలో ఉన్నటువంటి సహోదరులు, నా సహోదరులను ఆత్మీయంగా పెంచి క్రీస్తు సారూప్యంలోనికి తీర్చిదిద్దడానికి జరుగుతున్నటువంటి సంఘము, నడిపింపబడుతున్నటువంటి సంఘమునకు క్షేమాభివృద్ధిని ఇవ్వటం వరకు ఈ సేవా విధానం నీకు తెలియకపోవచ్చు. నీ ఇష్టానుసారంగా నువ్వు ఊహించుకోవచ్చు, నీ ఇష్టానుసారంగా నువ్వు తలంచవచ్చు, నీ ఇష్టానుసారంగా నువ్వు అనుకోవచ్చు. వాస్తవానికి జరగాల్సింది ఇది. అంచేత ఏమంటాడు? అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధనడు, కానీ వాటిని ఒప్పుకొనడం మాత్రమే కాదు, విడిచిపెట్టిన వాడు కనికరాన్ని పొందుతాడు, లేకపోతే కఠిన శిక్షకు లోనవుతాడు. వాటిని విడిచిపెట్టిన వాడు ఏం చేస్తాడు? విడిచిపెట్టినటువంటి వాడు ఏం చేస్తాడు? దేవుని యొక్క కనికరాన్ని పొందుతాడు, లేకపోతే దేవుని యొక్క కఠిన శిక్ష అయినటువంటి అగ్నిగంధకాలతో మండేటటువంటి రౌద్రవాది నరకాగ్నికి లోనవుతాడు. యుగాలు ఆ నిత్య శిక్షను అనుభవిస్తూనే ఉంటాడు. మీరు అర్థమవుతుందా అండి? కనుక బాప్తిస్మం వరకు వచ్చేసాం. కనుక బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడను. బాప్తిస్మానికి
తను పొందినటువంటి బాప్తిస్మానికి రక్షణకు మధ్య ఏముంది? నువ్వు దేవుని కొరకు జీవించాల్సినటువంటి జీవితం ఇమర్చబడి ఉంది. బోర్డు ఉంటే రాస్తే బాగుండు, మనకు బ్లాక్ బోర్డు రాకపోవటం కాస్త సమస్యాత్మకం. ఏమంటే మొత్తం పాప క్షమాపణ నియమానికి లోబడి ఆ తర్వాత ఏం చేయాలి? దేవుని కొరకు మాత్రమే క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘమునందు బ్రతకటం అనేటటువంటిది నేర్చుకోవాలి, అలవర్చుకోవాలి. నీ ఇష్టం కాదు, నీ ఇష్టం కాదు, నీ ఇష్టం నీ బ్రతుకులో చెల్లదు. నీ తల్లిదండ్రులకు నీవెవరవు? దేవుడిచ్చినటువంటి బహుమానానివి, దేవుని యొక్క స్వాస్థ్యానివి. కుమారులు ఎవరు? యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానము. అలాంటి పరిస్థితుల్లో నీ ఇష్టానుసారంగా నువ్వు ఎలా బ్రతుకుతావు? అసలు నీ జన్మను బట్టి అలాంటి బ్రతకటానికి నీకు అవకాశం లేదే. మరి పాపాలు కడిగివేసినటానికి యేసుక్రీస్తు శిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించిన తర్వాత, ఆ రక్తంలో నీవు పాపాలు కడిగి వేసుకున్న తర్వాత నీ ఇష్టానుసారంగా ఇంకా బ్రతుకుతాను అని అంటే ఇక అంతకంటే పనికిమాలిన బ్రతుకు, వ్యర్థమైన బ్రతుకు, భ్రష్టమైనటువంటి బ్రతుకు మరొకటి ఉండదండి. ఎంత అర్జెంటు పనున్నా సరే, ఈవేళ ఏవైనా సరే నేను నా దేవుని సన్నిధికి వెళ్ళాలి, నా దేవుని కార్యక్రమంలో పాలు పొందాలి, నా దేవుని మాటలు వినాలి, నా దేవుని గాన ప్రతిగానాలతో ఆయన స్తుతించాలి, నా దేవుని నేను ప్రార్థించుకోవాలి, వేడుకోవాలి, నా దేవుని సన్నిధిలో సంఘం ఏ కార్యక్రమం నడిపినా నేను అక్కడ ఉండాలి అనేటటువంటి తపనతో బ్రతకటమే విధేయతతో కూడినటువంటి జీవితం. నాకు ఖాళీ లేదు, నాకు పర్మిషన్ దొరకలేదు, ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది? బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడను. బాప్తిస్మానికి రక్షణకు మధ్యలో ఏముంది? నువ్వు దేవుని కొరకు జీవించాల్సినటువంటి కొనసాగించుకుంటే కొనసాగుతుంది, లేకపోతే ఆపేస్తే ఆగిపోతుంది. అందుచేతనే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటాడు? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం ఏమంటాడు? కాగా నా ప్రియుల నేను ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము, క్షమించండి, కాగా నా ప్రియులేరా మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము. ఎలా ఉండాలట? ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలి? నువ్వు చచ్చేంత వరకు కూడా ఏమై ఉండాలి? విధేయులైనటువంటి కొడుకు అయి ఉండాలి, విధేయురాలైనటువంటి కూతురువై ఉండాలి. నేను అలా ఉండలేను అనుకుంటే వదిలేరు, బాప్తిస్మం నీకు అక్కర్లా, నీ ఇష్టం, ఎలాగైనా బ్రతకచ్చు. విశాల మార్గం, ఇరుకు మార్గం కాదు అది. నువ్వు బాప్తిస్మం పొందావాలంటే దైవాజ్ఞలతోటి, దైవ నియమాలతోటి మార్గం ఏమవుతుంది? సంకుచితం అవుతుంది, ఇరుకు అవుతుంది. లేదు నా ఇష్టానుసారంగా నేను బ్రతకాలనుకుంటున్నాను, దేవుడు అదే ఇష్టానుసారంగా బ్రతికే. అసలు దేవుని కార్యక్రమం జరిగేటప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలా లేదా అనే ప్రశ్న రావటమే సాతాను నిన్ను వశపరుచుకున్నాడు అనటానికి రుజువు. నువ్వు సాతాను సంబంధిగా ఉన్నావు అనటానికి రుజువు. 12 మంది శిష్యుల్లో ఒకడు సాతాను ప్రతినిధిగా, సాతాను యొక్క ఏజెంట్గా ఉన్నాడు. వాడికి నువ్వేమి తీసుకో. ఆ ఇస్కరియోతు యోధాకు సాతాను ప్రతినిధి, సాతాను ఏజెంట్ అయినటువంటి ఆ ఇస్కరియోతు యోధాకి, ప్రభు యొక్క శిష్యుల్లో ఒకడై ఉన్నటువంటి ఇస్కరియోతు యోధాకి నువ్వేమాత్రం తీసుకో, వాడితో సమానుడివి. ప్రభువుని అంతమొందించడానికి వాడు ప్రయత్నిస్తే ప్రభు పనినే, కార్యాన్ని పాడు చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆలోచన చేయి. దేవుని కార్యక్రమాన్ని పాడు చేసి నీ బాధ కాకుండా ఏమి సాధిద్దాం అనుకుంటున్నావు? ఏం పొందుతావు? నీకు ఎలాంటి ప్రతిఫలం దేవుని దగ్గర ఉంటుంది? ఎలాంటి జీతాన్ని పట్టుకుని నీ కొరకు క్రీస్తు ప్రభు పరలోకం నుంచి తన 2వ రాకడలో రాబోతూ ఉన్నాడు. కనుక ఏమంటాడు? మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను. ఎవరిది రక్షణ? యువర్ ఓన్ సాల్వేషన్. నీ సొంత రక్షణ, నీ సొంత రక్షణ నువ్వు నిర్లక్ష్య పెట్టేటటువంటి వాడివి. ఏం బాధ్యత కలిగినటువంటి కొడుకువి, ఏం బాధ్యత కలిగినటువంటి కూతురివి? ఎందుకు వచ్చిన బ్రతుకది? ఎందుకు వచ్చిన బ్రతుకు? నీ సొంత రక్షణను ఏం చేయాలి?
భయముతోనూ. ఇక్కడ కూడా ఈ సంఘంలో కూడా కొంత పరిస్థితి నేను విన్నాను. ఏ కారణం చేతైనా నేను మధ్యలో వేరే సంఘానికి హాజరవ్వాల్సి వచ్చి నేను బ్యాగులు పట్టుకుపోయిన రోజులు ఉన్నాయి మధ్య. ఇక నేను అలా దాటాను అంటే మీ ఇష్టమట. ఉన్నవాడు కుర్రోడు కాబట్టి మీ ఇష్టం. దైవ భయం లేదు. మనిషి లేకపోతే చాలు గొడవన కబుర్లు జంటలకే నిండిపోవటం అంట. ఎంతకాలం అలా నటిస్తారండి? ఎంతకాలం అలాగూ వేషధారణతో ఉంటారు దేవుని సన్నిధిలో? దైవ భయం లేదా? దేవునికి లోబడరా? దేవునికి విధేయత చూపించరా? దేవుని పడుకున్నారా, మనుషులు పడుకున్నారా? అలా ఏమంటాడు, నేను నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును, మీతో లేనప్పుడు కూడా మీరు ఏం చేయాలి? భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను. ఎవరి రక్షణ అది? మీ సొంత రక్షణ కొనసాగించుకోరా? కొనసాగించుకోవటానికి భయము వణుకు కలిగి ఉండరా? ఏంటండి? ఆలోచన చేయండి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడు. అది ఎవరి రక్షణ? రక్షింపబడ్డవాడు రక్షింపబడ్డాడు. రక్షింపబడిన తర్వాత అది ఎవరి రక్షణ? నీ సొంత రక్షణ. ఎవరి రక్షణ? నీ సొంత రక్షణ. దేవుడు నిన్ను ప్రేమించి అనుగ్రహించినటువంటి రక్షణ. ఆ బాప్తిస్మం సమయంలో ఏమవుతుంది? నీవు చూపిన విధేయతను బట్టి క్రీస్తు ప్రభు యొక్క రక్తం ఏం చేస్తుంది? నీ ప్రతి పాపాన్ని కడిగి వేస్తుంది. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. అననీయ వచ్చాడు, సౌలుతో మాట్లాడుతూ చెప్పినటువంటి మాట, కనుక నీవు తడవ చేయటం ఎందుకు? తడవ చేయటం ఎందుకు? ఈ సంఘానికి కోడలాగా వచ్చే వారిని బట్టి నేను చాలా అతిశయిస్తూ ఉన్నాను. త్వరగా దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపేటటువంటి కోడళ్ళు దేవుడు మాకు అనుగ్రహించబడబోయేటటువంటి సహోదరు. నా చేతే బాప్తిసం పొంది పెళ్లిపేటల మీద కూర్చున్నటువంటి సహోదరులు ఉన్నారు. వచ్చిన 2-3 నెలలకే వాక్యానికి లోబడి బాప్తిసం పొంది క్రీస్తు సంఘంలో చేర్చబడ్డటువంటి సహోదరులు ఉన్నారు. గోపి గారి యొక్క గోడలు సంజయ్ గారు అయితే బాప్తిసం నేనే ఇచ్చాను, నేనే పెళ్లి చేశాను. అలాగే సహోదరు వెంకటలక్ష్మి గారు కానివ్వండి, మన నుండి విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి గుండెపల్లి శ్రీను గారి యొక్క సత్యమని గుండెపల్లి పుష్పలత గారు కానివ్వండి, అలాగే ఎవరో స్వర్ణ గారు ఉన్నారు, ఆనంద ప్రసన్న గారి యొక్క కుమారి గారి యొక్క సత్యమని, ఇప్పుడు బ్లెస్సీ గారు. కాబట్టి ఏంటి అంటే అండి, వాక్యం ఆ విధంగా నడిపిస్తూ ఉన్నప్పుడు వాక్య అధికారానికి, లేఖనాధికారానికి ఏం చేయాలి? లోబడటం ముఖ్యం. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు గడిచిన బాప్తిసం పొందినటువంటి వారు కూడా ఉన్నారు ఈ సంఘంలో. లోబడరు, విధేయత చూపరు. ఆ తర్వాత ఎప్పుడో పొందుతారు. ఈ లోపల జరగరాంది ఏదైనా జరిగితే రక్షణ లేకుండానే జీవితాలు ముగిసిపోతాయి. దీన్ని ఏమంటున్నాడు? తడవ చేయటం ఎందుకు అని అంటే ఆలస్యం చేయటం ఎందుకు? లేచి ఏం చేయమంటున్నాడు?
ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకోమని చెప్పాను. ఏం చేయమని ఏం చెప్తున్నాడు? నీ పాపాలను కడిగి వేసుకో. ఎందులో? సిలువలో చెందించినటువంటి క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తంలో నీ పాపాలు కడిగి వేసుకో. నువ్వు పాప క్షమాపణ పొందు. తన తొలి ప్రసంగాన్ని పేతురు పరిశుద్ధాత్మ పూర్ణుడై ముగించాడు. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం. తన ప్రసంగాన్ని ముగిస్తూ 36వ వచనంలో ముగింపు మాటలు ఎలా ఉన్నాయి? మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవాలని చెప్పాను. దేవుడు ఎలా నియమించాడు? యేసుక్రీస్తును ప్రభువుగాను క్రీస్తుగాను. ప్రభు అంటే పరిపాలకుడు, ఏలిక చేసేవాడు, సర్వాధికారి. లోబడుతున్నామా ఆయన అధికారాలకి? ఆయన దేవుడే అభిషేకించాడు. క్రీస్తు అనే అర్థం ఏంటి? అభిషిక్తుడు. దేవుని చేత అభిషేకింపబడి సర్వాధికారం పొందినటువంటి క్రీస్తు ప్రభువుకు మనమందరం కూడా ఏం చేయాలన్నమాట అండి? లోబడాలి, విధేయత చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రసంగం విన్న తర్వాత వారి హృదయాల్లో పొడవబడినట్టు అయిపోయింది. ఒక కుటుంబం అలుగో తీసుకుని గుండెల్లో పెట్టి పోలిస్తే ఎంత బాధ కలుగుతుందో అంత బాధ కలిగింది. ఏ బాధ ఉండదండి, దులిపేస్తారండి ఎక్కడదక్కడ. ఆ వాక్యానికి లోబడరండి. దేవుని యొక్క అధికారం అంటే ఇష్టం ఉండదండి. దేవుని మాట వినరండి, లెక్క చేయరండి. మరి ఏం బ్రతుకులో నాకు అర్థం కాదు. వారు ఈ మాట విని హృదయంలో నోచుకుని ఒకటే ఏం చేశాడు? కింద పొడవబడి అలాగే చుట్టినట్లు వాళ్ళ హృదయంలో పెట్టి గుండెల్లో పెట్టి ఒక్క బల్లెంతో ఒక పోటు పొడిస్తే ఎంత బాధ కలుగుతుందో ఈ వాక్యాన్ని విన్న తర్వాత, అయ్యో మేమే కారణం క్రీస్తు ప్రభు యొక్క మరణానికి. మా రక్షకుడిగా వచ్చినటువంటి వాడిని, మా మెస్సయ్యగా వచ్చినటువంటి వాడిని మేమేం చేసాం? నిర్దాక్షిణ్యంగా చంపేశాం. హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ పోస్తున్న అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అక్కడేమో పాపాలు కడిగి వేసుకోమన్నాడు అననీయ వెళ్ళి సౌలుని. ఇక్కడ ఏమంటున్నాడు? పాపక్షమాపణ పొందమంటున్నాడు. ఏం చేయమంటున్నాడు? పాపక్షమాపణ. మరి ఇంకా పాపాన్ని కొనసాగించే వారి గతి ఏంటో నాకు అర్థం కాదు. జరిగినటువంటి పాపాలన్నింటినీ దేవుడు క్షమించి ఆ పాపాలను క్రీస్తు రక్తంలో కడిగి వేస్తే ఇంకా పాపపు తలంపులు, ఇంకా పాపపు కోరికలు, ఇంకా పాపపు ఆలోచనలు, ఇంకా పాపపు చూపులు, ఇంకా పాపపు మాటలు, ఇంకా పాపపు క్రియలు చేసేటటువంటి వాక్యానికి అవిధేయులైనటువంటి వారి యొక్క గతి ఏంటో మరి ఆలోచించుకోండి. కనుక బాప్తిసం ఎందుకు? పాపాలు కడిగి వేసుకోవటానికి, రెండు పాపక్షమ పొందమా? పొందితే కొనసాగించుకోగలుగుతున్నామా? ఆ పాపాలు కడిగి వేసుకున్నటువంటి పరిశుద్ధ స్థితి, ఆ నీతి కలిగిన స్థితి కొనసాగుతుందా? మనం నీతిమంతులమేనా, పరిశుద్ధులమేనా? బాప్తిసం పొందబోయే ప్రతి ఒక్కరూ ఈ సంగతులను ఆలోచించవలసినటువంటి అవసరం ఉందండి. దేవుడు ఏదో చేశాడని నా ఇంట్లో ఆ కార్యం జరిగితే నేను బాప్తిసం పొందుదాం అనుకున్నాను, కుదరదు, పొందేశాను. కుదరదు, అది బాప్తిసం కాదు, అది బాప్తిసం కాదు. నా పిల్లలకు పెళ్ళి అయితే నేను బాప్తిసం పొందాలనుకున్నాను, అబ్బాయికి ఉద్యోగం వస్తే బాప్తిసం పొందాలనుకున్నాను, ఇల్లు కట్టుకుంటే పొందామనుకున్నాను, ఇది జరిగితే అది జరిగితే, కుటుంబంలో భౌతికంగా ఏదో జరిగితే నేను బాప్తిసం పొందాను. అది బాప్తిసం కాదు, అది రక్షణకు ఏ విధంగానూ దోహదపడదు, అది రక్షణ కార్యం కాదు, దేవుడు ఏర్పరిచినటువంటి రక్షణ కార్యం కాదు. ఎదురంటి వదిలి గారు, అక్కంటి పిన్ని గారు, వెనకంటి అక్కగారు, ఏంటండి ఎవరో బాప్తిసం పొందుతున్నా నేనో రెడీ, ఆవిడ పొందుతున్నాను నేను, కుదరదు. నువ్వు సువార్తను వినాలి, సువార్త ద్వారానే
నువ్వు నీళ్ళ దగ్గరికి వెళ్ళాలి, సువార్తకు విధేయత చూపించే నువ్వు నీళ్ళ దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి వెళ్ళాలి తప్ప ఎవడో ఏదో చేస్తాడని, ఏదో జరిగితే నేను ఇలా చేస్తాననేటటువంటి సొంత నిర్ణయాలు చొప్పున, సొంత ఉద్దేశాలు చొప్పున ఆ బాప్తిస్మం అంటే అది దేవుడు అంగీకరించేటటువంటిది కాదు. నువ్వు బాప్తిస్మం పొందిన తర్వాత నీకు తెలియకుండా ఏదన్నా జరిగితే దేవుని వాక్యం అనేటటువంటి ఉదకం ఉంది. నువ్వు ప్రతి కార్యక్రమానికి క్రమంగా హాజరవుతుంటే, ఆరాధన కాదు, బైబిల్ తరగతి కాదు, కృతజ్ఞత కూటమే కాదు, సువార్త కూటమే కాదు, లేకపోతే ప్రత్యేకమైనటువంటి 1 డే బైబిల్ క్లాసులు అర్థే కాదు, నువ్వు మానకుండా క్రమంగా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి హాజరవుతూ ఉంటే ఆ వాక్యం ఏంటట? దేంతో పోల్చబడింది? నీటితో, ఉదకంతో పోల్చబడింది. ఆ నీటి ఉదకం ఏం చేస్తుంది? నీలో జరిగేటువంటి పొరపాట్లను, తప్పులను ఏం చేస్తూ ఉంటుంది? కడిగేస్తూ ఉంటుంది. మానకుండా హాజరవుతాను. నీ సుపీరియారిటీ చాలదు. నాకు వీలు కుదరట్లేదంటే కుదరదు. నీలో ఏ తప్పులు జరుగుతున్నాయో, ఏ పొరపాట్లు జరుగుతున్నాయో, వాటి ద్వారా నువ్వు ఏ పాపంలో పడిపోతూ ఉన్నావో, ఇంకా పాపిగానే కొనసాగుతూ ఉంటే నీ బ్రతుకును సరిదిద్దడానికి దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం ఏంటన్నమాట? దేవుని జ్ఞానాన్ని పరిశుద్ధ గ్రంథ రూపంలో మనకు ఇవ్వటం. ఈ వచనం చదివేసి నేను ముగించబోతూ ఉన్నాను. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి 27 వరకు. పురుషులారా, మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను. ఆహా, ఎలాంటి సంఘం అంటండి? మహిమగల సంఘం. నిత్యము కూడా దేవుని మహిమపరిచే సంఘం. సంఘంగా కూడుకోవటం నిర్లక్ష్యంగా ఉన్నటువంటి వారు ఎంతటి దౌర్భాగ్యులో కదా. ఆ మహిమను పోగొట్టుకుంటున్నటువంటి వారు ఎంత ఆత్మ సంబంధమైనటువంటి దరిద్రులో కదా. మురికి వదలట్లేదు, ఆ మాలిన్యం వదలట్లేదండి. అంచేత ఏమంటాడు? పరిశుద్ధమైన సంఘము గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట నిలువ పెట్టుకున్న వల్లని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడి కొరకై దాని కొరకు దాన్ని తాను. ఇంత కార్యాన్ని దేవుడు జరిగిస్తే నీ నిర్లక్ష్యం ఏంటి? దేవుడు అంగీకరిస్తాడా నీ నిర్లక్ష్యాన్ని, నీ లెక్కలేని తనాన్ని, నీ ఆధిక్యతను, నీ గొప్పతనాన్ని? నువ్వు ఏదైతే చూసుకుని మురిసిపోతూ ఉన్నావో, ఎగిరెగిరి పడుతూ ఉన్నావో, దానిని దేవుడు లెక్కిస్తాడా? పట్టించుకుంటాడా? నువ్వు దేవుని కుమారుడిగా, కుమార్తెగా పూర్ణ విధేయత కనపరచాలి, పూర్తిగా లోబడాలి. దేవుని కార్యక్రమం సంఘం నిర్ణయించింది, నిర్వహించబోతుంది అని అంటే దానికంటే నీ బ్రతుకులు ఇంకొక పని కుదరదు. అట్టి స్థితికి మనల్ని తీసుకొచ్చేది ఏంటి అని అంటే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోని కనుక వారి యొక్క అధికారం క్రిందికి, వారి యొక్క అధికారంలోనికి బాప్తిస్మం ద్వారా ప్రవేశించబోతున్నటువంటిది. దైవత్వానికి పూర్ణ విధేయత చూపాల్సినటువంటి అవసరం ఉంది. దైవత్వానికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క అధికారానికి నువ్వు లోబడినప్పుడు, వారి అధికారానికి విధేయత చూపినప్పుడు నువ్వు సాతాను అధికారం కిందే ఉన్నావనేది వాస్తవమైనటువంటి సంగతి. ఇది నిజం, ఇది సత్యం. ఉంటే సాతాను అధికారం కింద ఉండాలి, లేకపోతే దేవుని అధికారం కింద ఉండాలి. నువ్వు దేవుని అధికారం కిందకి రాలేకపోతున్నావు అని అంటే నీ బాప్తిస్మం నామకార్థం, నీ విశ్వాసం నామకార్థం, నీ భక్తి నామకార్థం, నువ్వు జీవించేటువంటి క్రైస్తవ జీవితం నామకార్థం అయినప్పుడు నువ్వెవరవి? సాతాను యొక్క సంబంధం, సాతాను యొక్క సంతానాన్ని, సాతానుకు మాత్రమే లోబడేటటువంటి సాతాను బిడ్డవి. ఆలోచించుకోండి. క్రీస్తు ప్రభు యొక్క సర్వాధికారానికి విధేయత చూపినప్పుడు నేను క్రీస్తు సంఘ సభ్యుడిని అని చెప్పుకోవటంలో, క్రీస్తు సంఘ సభ్యురాలని అని చెప్పుకోవటంలో ఔచిత్యం లేదు, విలువ లేదు. కాసేపట్లో బాప్తిస్మం పొందబోతున్నటువంటి దేవుని కుమార్తెగా,
క్రీస్తు సంఘ సహోదరిగా మార్చబడుతున్నటువంటి బేసీ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు శ్రద్ధగా ఉన్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ పాఠాలను ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.